నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. నగరి నియోజకవర్గం కేంద్రంలో ఓం శక్తి ఆలయం నుంచి క్లాక్ టవర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీగా ఊరేగింపుగా వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు మాజీ మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోమన కరుణాకర్ రెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఓవరాల్ గా చూస్తా ఉంటే ఈ రోజు నగర నియోజకవర్గంలో ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఏమైంది సార్? జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారుల కూటమి ప్రభుత్వానికి సమాధి కట్టాలా అని ప్రతిజ్ఞ చేస్తున్నటువంటి రోజుగా మారిపోయింది. ఈ రోజు రాష్ట్రమంతా, తెలుగు వాళ్ళు ఉన్నటువంటి ప్రపంచమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజును అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా పేద ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ ప్రభుత్వాన్ని కోల్పోయినందుకు పడుతున్నటువంటి బాధ వర్ణనాతీతంగా, ఆయన మళ్లీ రావాలా, అందుకు ముందస్తుగానే మేము వేడుకలు జరుపుకోవాలా అన్న చందంగా అత్యంత వైభవోపేతంగా ఆయన పుట్టినరోజు వేడుకలు ఎక్కడా లేనంత గొప్పగా, ఎవరికీ లేనంత గొప్పగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ రోజు నగిరి నియోజకవర్గంలో శ్రీమతి రోజా గారి నేతృత్వంలో అత్యంత వైభవోపేతంగా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ఇంత పండుగగా, ఇంత సంబరంగా, ఇంత గొప్పగా జరగటానికి కారణం ఈ కూటమి ప్రభుత్వం మీద ప్రజలకున్నటువంటి ఆగ్రహం. ఈ ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరాలైనా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 5% కూడా పోల్చదగినటువంటి పరిపాలన చేయలేదని, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం గాని, ఆయన చేసినటువంటి అభివృద్ధి గాని హస్తిమ శకాంతం తేడాతో కూడా లేకుండా ఈ కూటమి పాలన అత్యంత అధ్వాన్నంగా, ఘోరంగా జరుగుతోందని, చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోయినప్పుడు 2019లో ఆయన బయటికి రావడానికి 3 ఏళ్లు పడితే ఈ రోజున 1 సంవత్సరం తరువాత జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకల్ని ఇంత గొప్పగా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయిన రోజు కంటే కూడా అత్యంత ఎక్కువగా ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు అనంటే ప్రజలకు ఈ ప్రభుత్వం మీద ఎంత కసి ఉన్నది, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎంత ప్రేమ, గౌరవం ఉన్నది, ఆయన్ను కోల్పోవటం మూలంగా ఎంత నష్టపోయినాము అన్నటువంటి బాధ ఉన్నది. ఆ కసి, క్రోధం, ప్రేమ అన్ని కలగలిపే ఈ రోజున ఊరు వాడ మొత్తం తెలుగు వాళ్ళు ఉన్నటువంటి ప్రతి ప్రదేశంలోనూ కూడా జగన్మోహన్ రెడ్డి మళ్లీ రావాలా అన్న ఏకైక నినాదంతో ఆయన పుట్టినరోజు వేడుకల్ని జరుపుకుంటూ చంద్రబాబు ప్రభుత్వానికి ఒక హెచ్చరిక ఈ పుట్టినరోజు వేడుకల ద్వారా జారీ చేస్తున్నారు. ఈరోజు సంక్రాంతి పండుగ ముందే వచ్చిందా అన్నటువంటి సన్నడి ఈ రోజు నగర నియోజకవర్గంలో కనిపిస్తుంది. ఏ విధంగా చూడాలంటారు మేడం? జగనన్న పుట్టినరోజు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఒక పండుగ రోజు. ముఖ్యంగా మా లాంటి చెల్లెళ్లకైతే తన సొంత అన్న బర్త్డే ఎలా ఉంటుందో అలా ఉంది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కూడా మేము నగిరిలో చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. అలాగే ఈసారి కూడా చాలా ఘనంగా చేసుకుంటున్నాం. జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల పరిపాలనలో కులం, మతం, పార్టీ చూడకుండా ప్రతి కుటుంబానికి గుండెకి హత్తుకునే పరిపాలన ఇచ్చారు. కానీ మీ అందరికీ తెలుసు, మొన్న ఎన్నికల్లో ఏ విధంగా ఈవీఎంలని మ్యానిపులేట్ చేసుకుని కూటమి ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చింది. కానీ ప్రజలు జగనన్నను ఎక్కడా కూడా మోసం చేయలేదు. ఈరోజు ప్రజలంతా ఈ కూటమి పాలనతో విసిగిపోయి ఉన్నారు. జగనన్న మళ్లీ ముఖ్యమంత్రిగా తొందరగా రావాలి, మళ్లీ రాష్ట్రం బాగుండాలి, మా కుటుంబం బాగుండాలి, మా పిల్లల భవిష్యత్ బాగుండాలని చెప్పి ప్రజలంతా కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఈ సంబరాల్లో పాల్గొనడం మీరు కళ్ళారా చూస్తున్నారు. నిజంగా ఈరోజు గల్లీ నుంచి ఢిల్లీ వరకు జగనన్న అభిమాని ఎక్కడున్నా కూడా పండుగ వాతావరణంలో ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటూ, కేకులు కట్ చేసుకుంటూ
అందరికీ భోజనాలు పెట్టుకొని ఎంతో సందడిగా చేసుకుంటున్నాం. అండ్ మన జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈ రోజు పిలువగానే మా నియోజకవర్గానికి వచ్చినందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ జగనన్న మీద నాకున్న ప్రేమ మీ అందరికీ తెలుసు. ఎలా ఒక చెల్లెలుగా నన్ను ఆదరించారు, 2 సార్లు ఓడిపోయిన నన్ను 2 సార్లు గెలిపించి మంత్రిని కూడా చేశారు. కాబట్టి జీవితాంతం జగనన్నకి అండగా నిలబడతాను. మళ్లీ జగనన్నని ముఖ్యమంత్రి చేసేంత వరకు ఒక సైనికురాలుగా పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నా నగిరి నియోజకవర్గ ప్రజలు, అన్నదమ్ములందరూ కూడా జగనన్నని ముఖ్యమంత్రిని చేసేంత వరకు మేము నిద్రపోము అని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమంలో వాళ్ళందరూ కూడా ప్రతిజ్ఞ చేశారు. సో జగనన్న పుట్టినరోజు సందర్భంగా భగవంతుడు అన్నకి ఆయురారోగ్యాలు, మళ్లీ ముఖ్యమంత్రిగా అధికారాన్ని తొందరగా ఇవ్వాలి, ఈ రాష్ట్రం మళ్లీ అభివృద్ధి వైపుకి, సంక్షేమ వైపుకి అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జగనన్న. జగన్మోహన్ రెడ్డి అన్నను తిరిగి ముఖ్యమంత్రి చేసుకునేంత వరకు కూడా తాము అలుపెరగని పోరాటం చేస్తాము, అంతవరకు కూడా కష్టపడతామంటున్నారు నగర నియోజకవర్గ ప్రజల తరపున మాజీ మంత్రి ఆర్కే రోజా. ఈ రోజు తెలుగు వారికి సంక్రాంతి పండుగ ముందే వచ్చిందన్న సందంగా ఈ రోజు నగిరి నియోజకవర్గంలో ఒక పండుగ వాతావరణంలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుక జరుపుకుంటున్నామంటున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, నగరి నియోజకవర్గం. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి ముమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. చుక్కలు ఎన్ని ఉన్నా, మా సూర్యునివి నువ్వే, దిక్కులు ఎన్ని ఉన్నా, మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు, భ్రాతవు, దూతవు, సావి నువ్వు. మా నమ్మకం నువ్వే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి ముమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. చుక్కలు ఎన్ని ఉన్నా, మా సూర్యునివి నువ్వే, దిక్కులు ఎన్ని ఉన్నా, మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు, భ్రాతవు, దూతవు, సావి నువ్వు. మా నమ్మకం నువ్వే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం